కాంగ్రెస్ నేత కేవీపీ ఢిల్లీలో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. స్వామ్యాన్ని ముఖ్యంగా రాజ్యసభ హక్కుల్ని అధికారాలని రాజ్యసభని ఏ ఉద్దేశంతో అయితే మన రాజ్యాంగ నేతలు నిర్దేశించారో రాజ్యసభకి వాటన్నిటినీ పాతాళంలోకి తొక్కుతూ ఈ బిల్లుని లోక్సభ స్పీకర్ పరిధిలోకి పెట్టి అక్కడ దాన్ని ఏం చేయబోతున్నారో అర్థం కాని పరిస్థితిలో తీసుకొచ్చారు. ఈ భయంతో నేను మరొకసారి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరగకూడదు, ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని కొంతవరకైనా పూరించడం కోసం నాటి యూపీఏ ప్రభుత్వం పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ అని కొన్ని వాటిల్ని వరాలంటే చాలా పెద్ద మాట అవుతుంది, కానీ ఇచ్చిన కొన్ని అవకాశాలు కొన్ని పథకాల్లో పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ చేయటం ఒకటి. నేను మరొకసారి భారతదేశ దృష్టికి పోలవరం ప్రాజెక్టును కూడా తీసుకొని వెళ్ళి దానికి సత్వర న్యాయం జరిగేటట్టుగా చూసుకోవాలని చెప్పి ఈ పోలవరం ప్రాజెక్టు మీద ప్రైవేట్ మెంబర్ రిజల్యూషన్ పెట్టడం జరిగింది. ఈ ప్రైవేట్ మెంబర్ రిజల్యూషను ఫ్రైడే 12th ఆగస్ట్ మధ్యాహ్నం ప్రైవేట్ మెంబర్స్ టైంలో 2:30 to 5 o'clock రావాల్సి ఉంది. కానీ అదేం విచిత్రమో మళ్ళీ మరొకసారి ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు కూడా రాజ్యసభని ఉదయమే జనగణమన పాడి నా పోలవరం ప్రైవేట్ మెంబర్ రిజల్యూషన్కి అవకాశం లేకుండా చేశారు. ఈ ప్రైవేట్ మెంబర్ రిజల్యూషన్ కాపీలని మీ అందరికీ సర్క్యులేట్ చేశాను. దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ పేపర్సు, దానికి సంబంధించి నేను కన్సల్టేటివ్ కమిటీలో మెంబర్ని, ఉమాభారతి గారికి నేను రాసిన ఉత్తరాలు, అంతకుముందు దాని మీద కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఇచ్చిన ఒక బ్రీఫు, తరువాత అంతకంటే ముందు వైవి సుబ్బారెడ్డి హరిబాబులు గారికి వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ ఇచ్చిన ఉత్తరం, దాని తర్వాత ఆర్టీఐ యాక్ట్ కింద సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వచ్చిన ఉత్తర ప్రత్యుత్తరాలు, శ్రావణ్ కుమార్ అనే వ్యక్తికి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన సమాధానాలు, ఇవన్నీ నేను పొందుపరచడం జరిగింది. ఇందులో అన్ని అఫీషియల్ రికార్డ్సే నేను మీకు ఇచ్చినవి, ఏ ఒక్కటి నేను కల్పించింది కానీ నేను సొంతగా సృష్టించింది కానీ లేవు. ఉమాభారతి గారికి రాసిన ఉత్తరాలు వాటిల్ని కూడా నేను ప్రామాణికమైన ఆధారాలతో సేకరించి ఆవిడకి ఉత్తరాలు రాయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఇంతవరకు వారి దగ్గర నుంచి నాకు ఒక్క సమాధానం కూడా రాలేదు. ఎక్నాలెడ్జ్మెంట్ వరకే రావడం జరిగింది. అండర్ సెక్షన్ 90 within brackets 1 of the Act, Polavaram project is declared as national project to compensate the loss occurred to the state of Andhra Pradesh to some extent due to bifurcation. Under section 90 brackets 2 of the Act, the central government was mandated to take under its control the regulation and development of Polavaram irrigation project in the expedient public interest. ఇక్కడ ప్రత్యేకంగా ఎక్స్పీడియంట్ అనే పదాన్ని దాని ప్రత్యేక అవసరాన్ని గుర్తించి దాన్ని వాడటం జరిగింది. ఇక్కడ తమరందరి దృష్టికి నేను
తీసుకొని వచ్చి మీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ప్రశ్నించి వారి ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా మేలు జరుగుతుందేమో అని చిన్న చిరు ప్రయత్నం మొదలుపెట్టాం. దీంట్లో నా ప్రైవేట్ మెంబర్స్ రిజర్వేషన్లో జరిగిన చర్చలో ఒరిస్సా ఎంపీ అనుభవ్ మహంతి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు మీద తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తపరిచినప్పుడు అరుణ్ జైట్లీ గారు ఇది యాక్ట్లో ఉండటం జరిగింది, మీరు కోర్టు నుంచి వేరే రకమైన డైరెక్షన్ వస్తే తప్ప, మీకు కోర్టు నుంచి వేరే డైరెక్షన్ వస్తే తప్ప నేను దీని ప్రకారం యాక్ట్ చేయాలి అన్నారు. నాకు ఆ రోజు నుంచి భయం మొదలైంది. భయంకరమైన కుట్ర జరుగుతూ ఉందా, పోలవరం ప్రాజెక్టుని ఆపేయటం కోసం మన ఎవరికీ తెలియని ఊహించలేని కుట్ర ఏదన్నా జరుగుతూ ఉందనే భయం నాలో మొదలైంది. నాకే కాదు, అనేక మంది ఆంధ్రులు కూడా దీన్ని తలుచుకొని భయపడిపోతున్నారు. దీనికి ఈ పోలవరానికి ఎంత చరిత్ర ఉందంటే, మొట్టమొదటిగా ఈ పోలవరాన్ని 1860లో సర్ ఆర్థర్ కాటన్ గారు ఈ పోలవరం ప్రాజెక్టుని కట్టడానికి ఈ నిర్దేశిత ప్రదేశంలో ఇది సూట్ అవుతుందని, ఇక్కడ కడితే బాగుంటుందని ఆయన ఆ రోజుల్లో సూచించడం జరిగింది. దాని తర్వాత అనేక సంవత్సరాలు దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. జూలై 1941లో ద ఫస్ట్ కాన్సెప్చువల్ ప్రాజెక్ట్ ఆఫ్ పోలవరం In July 1941, the first conceptual proposal for the project came from the erstwhile Madras Presidency. Later, Diwan Bahadur L. Venkata Krishna Iyer, then Chief Engineer in the Presidency Irrigation Department, made the first survey of the project site and made a definitive proposal for a reservoir at Polavaram. 1941లో జరిగిందండి ఇది. దీని తర్వాత దీని గురించి ఇంక అనుకుంది లేదు. తర్వాత April 2, 1980లో బచావత్ అవార్డు వాజ్ ఫైనలైజ్. అండర్ బచావత్ అవార్డ్ definite allocations of water was allotted to different states. సో బచావత్ అవార్డు ప్రకారం ఆంధ్రాకు వచ్చిన నీళ్ళని వాడుకోవడం కోసం ఆనాటి ముఖ్యమంత్రి, తెలంగాణ ముద్దుబిడ్డ, నిజమైన 6 అన్నాల రైతు, 6 అన్నాల కూలి, మరి ఈనాడు మన ప్రధానమంత్రి గారు ఛాయ్వాలాగా ఉంటూ ప్రైమ్ మినిస్టర్గా ఎదిగితే చాలా ఏళ్ల కిందటే నిజంగా మన పెద్దలకి, మనకు తెలియకపోయినా మన పెద్దలకు చాలామందికి తెలిసే ఉంటుంది, అంజయ్ గారు డైలీ లేబర్గా పనిచేసిన విషయం. అటువంటి దార్శనికుడైన వ్యక్తి 1980లో దీనికి ఫౌండేషన్ చేయడం జరిగింది. దాని తర్వాత వివిధ కారణాల వల్ల మళ్ళీ అది ఆగిపోయింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2005-06లో కాంట్రాక్టులు పిలిచి టెండర్స్ ఫైనలైజ్ చేసి కాంట్రాక్టులు అప్పచెప్పడం జరిగింది. అప్పుడు అందరూ నవ్వారు, కొంతమంది అవహేళన చేశారు, కొంతమంది దీంట్లో వేరే ఉపయోగాలు ఉన్నాయని వీటిని మొదలుపెట్టారు తప్ప కాలువలు తవ్వడం ఏమిటి ముందు అని అన్నారు. ఆ రోజు ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు ప్రాజెక్టు తోటి పాటు కూడా కాలువలను పిలవడం జరిగింది. వివిధ కారణాలతోటి ప్రాజెక్టు డిలే అయింది, ఈ లోపల కాలువలు పూర్తయినాయి. అంతే తప్ప ప్రాజెక్టు కంటే ముందు కాలువలు పూర్తి చేయడానికి కాదు, ప్రాజెక్టు పూర్తయిన 25 ఏళ్లకు కూడా నాగార్జున సాగర్ కెనాల్స్ పూర్తిగాని పరిస్థితిని చూసి
ఎందుకంటే ఓసారి ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ అనేది చాలా కష్టతరమైన విషయం. అది అనుభవపూర్వకంగా తెలుసుకున్న రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టుతో పాటే కాలువలు కూడా పూర్తి చేసి రైతులకి నీళ్లు ఇవ్వాలని ఆయన యొక్క ఆలోచన శక్తితో ఆ రోజు అట్లా చేస్తారు. అదే ఈరోజు కృష్ణా పుష్కరాలలో తలా 4 చుక్కలు నెత్తి మీద చల్లుకోవడానికి ఈ రోజు ఉపయోగపడింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నిర్మించిన కాలువ. అందులో ఆ రోజు ఆయనకు వేరే దురుద్దేశాలు లేవు, కేవలం ప్రజాక్షేమం కోరి ప్రాజెక్ట్ తోటి పాటు కాలువలు కూడా కంప్లీట్ చేయాలనేది ఆయన ఉద్దేశం. సరే, ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితికి వస్తే అసలు పోలవరంలో ఏం జరుగుతుంది, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, మరి పర్టికులర్గా నిన్న ఈవేళ వచ్చిన అభిప్రాయాలు మనం చూస్తున్న విషయాలు చూస్తూ ఉంటే ప్రముఖ వార్తా ఛానల్స్లో కానీ పేపర్స్లో కానీ వస్తున్న విషయాలు చూస్తూ ఉంటే ఈ పోలవరం ప్రాజెక్టు మీద ఎట్లా అయితే స్టేట్ సెకండ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్లో చంద్రబాబు గారికి ఇంట్రెస్ట్ లేదో, ఎట్లా అయితే చంద్రబాబు గారికి ఓన్లీ ప్యాకేజెస్ మీద ఇంట్రెస్ట్ ఉందో, ప్యాకేజెస్ మీద వచ్చే లాభాలు ఏమిటో, ప్యాకేజెస్ ద్వారా రాష్ట్రానికి ఎంత నష్టం జరిగినా తనకు జరిగే లాభాలు ఏమిటో పూర్తిగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు గారు కనుక స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకుండా ప్యాకేజెస్ ఇస్తానంటే ఆయన మహదానంద పడిపోతున్నట్టుగా ఇప్పటి వరకు మనకు వస్తున్న అర్థమవుతున్న విషయాలను బట్టి తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఏ విధంగానైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్కి రకరకాల కారణాలు చెప్పారో, ఒకసారి యాక్ట్లో లేదన్నారు, ఒకసారి మిగతా రాష్ట్రాలు కూడా అడుగుతున్నాయి అన్నారు, ఇంకొకసారి ప్రణాళిక సంఘం ఒప్పుకోలేదన్నారు. దీని మీద నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లానే అంతకంటే ఇబ్బందికరమైన పరిస్థితుల్ని, అంతకంటే భయంకరమైన వాతావరణాన్ని పోలవరం ప్రాజెక్టులో కూడా ఇరు ప్రభుత్వాలు కలిపి సృష్టిస్తూ ఉన్నాయి. నేను ఇక్కడ సూటిగా అడిగే ప్రశ్న ఒకటే, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 90 within bracket second, central government should, the central government was mandated to take under its control the regulation and development of Polavaram irrigation project in the expedient public interest. ఎందుకని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవట్లేదు, ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఇవ్వట్లేదు? అయ్యా, ఇది మీరు చేయాల్సిన ప్రాజెక్టు మీరు కంప్లీట్ చేసి పెట్టిందని చంద్రబాబు గారు వాళ్ళకి ఇచ్చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఏనాడో పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేసుకొని 2018కి అది పూర్తి చేయాలని మ్యాండేట్. మరి వార్తాపత్రికల్లోనూ ఛానల్స్లోనూ వస్తున్న కథనాలను చూస్తూ ఉంటే చంద్రబాబు గారికి ఇందులో కూడా ప్యాకేజెస్లో వచ్చే అడ్వాంటేజ్ తప్ప ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది, ఎట్లా పూర్తవుతుంది అనే ఆలోచన ఏమాత్రం ఉన్నట్టుగా లేదు. నేను కొన్ని రోజుల కిందటే మీ అందరికీ ఒకసారి మనవి చేశాను, రేపటి నుంచి భయంకరమైన లీకులు వస్తాయి, మీరందరూ రెడీగా ఉండండి. చంద్రబాబు గారికి ఆగ్రహం వచ్చింది, కుర్చీలన్నీ కదిలిపోయినాయి, చంద్రబాబు గారికి ఆగ్రహం వచ్చింది, పేపర్ వైట్ పగిలిపోయింది, చంద్రబాబు గారికి ఉగ్ర రూపం దాల్చాడు, కృష్ణాలో నీళ్లు ఎండిపోయినాయి, ఇట్లాంటి రకరకాల కథనాలు వస్తాయి, మీరందరూ వీటికి సిద్ధంగా ఉండండి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ రానందుకు అని చెప్పాను. దాని తర్వాత చాలా వరకు కృష్ణాలో నీళ్లు ఎండిపోవడానికి ఆయన కారణం నేను అన్న కానీ, ఆయన ఆగ్రహం కారణం అని నేను అన్న కానీ, అక్కడ మటుకు కొంచెం పేపర్ వెయిట్లు పగలటం,
అటువంటి కొన్ని జరిగినాయి ఆగ్రహానికి. ఇప్పుడు కూడా చంద్రబాబు గారు చేతగాని వారా, చంద్రబాబు గారు సమర్థత లేని వారా, చంద్రబాబుకి చాకచక్యం లేదా తనకు కావాల్సినవి రాబట్టుకోవడంలో అంటే, లేదా చంద్రబాబుకి ధైర్యం లేదా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చేసుకోగలనంటే ఖచ్చితంగా కాదు అనే సమాధానం నేను చెప్తాను. చంద్రబాబు చాలా తెలివిగలవాడు, చాలా ధైర్యవంతుడు. ఇక్కడ పూర్వం 2 సార్లు ప్రధానమంత్రులను ఆయనే చేసినవాడు, దేశమంతా సంబంధాలు కలిగి ఉన్నవాడు. రేపో ఎల్లుండో, ఆ రోజున వద్దనుకున్నాడు కానీ ప్రధానమంత్రి పదవి, రేపో ఎల్లుండో మళ్ళీ ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగానో ప్రధానమంత్రిగానో మన కళ్ళ ముందు కనపడటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మరి ఇంతటి సమర్థత కలిగిన చంద్రబాబు ఎందుకు ఈ విధంగా స్తబ్దుగా అవసరం లేని చోట తనకి అనుకూలంగా ఉన్న ప్రదేశాల్లో నిలబడి ఈ విధమైన లీకులు ఇచ్చుకుంటున్నాడు? ఎందుకని కర్తవ్య నిర్వహణలో వెనకడుగు వేస్తున్నాడు అంటే, ఎవరికైనా దీని గురించి ఆలోచిస్తే, ఆయన సమర్థత గురించి తెలిసిన వారికి ఎవరికైనా సరే, కేవలం ఇందులో ఆయన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏమాత్రం చంద్రబాబు పట్టించుకోవట్లేదని తేట తెల్లంగా అర్థమవుతా ఉంది. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మళ్ళీ నాకు ఇంకా 2020 వరకు టైం ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్కి ముందు కూడా మనం కలుసుకుంటూనే ఉంటాం. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చూపిస్తున్నది నిజమైన స్వరూపం కాదు. ఆయన స్విస్ ఛాలెంజ్లని తదితరమైన తన స్వార్థపూరిత ప్రయోజనాలన్నీ పూర్తయిన తర్వాత ఈ ప్యాకేజీల్లో వచ్చే అడ్వాంటేజెస్ అన్నీ తన పర్సనల్గా ఉపయోగించుకోవడం పూర్తి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి పోలవరంపై కుట్ర జరుగుతోందని, దీనిపై ఉమాభారతికి లేఖ రాసినా గానీ ఎలాంటి స్పందన లేదంటూ వాపోతున్నారు కేవీపీ